సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. హలో అండి, నా పేరు మాధురి. మనం ఏ పని చేసినా 100% బెస్ట్ ఇస్తేనే ఆ పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఏదో చేశాం కదా అంటే రిజల్ట్ కూడా ఏదో వచ్చిందిలే అన్నట్టుగానే ఉంటుంది. అయితే మనకి మనం బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చుకోవాలంటే 100% సక్సెస్ అవుతాము అన్న దాంతో కాకుండా మనం బెస్ట్ ఎంత ఇచ్చాము, మిగతాదంతా దేవుడి పైన ఉంటుంది అని ఆలోచించుకునే గుణం మనకు ఉంటే గనక మనకు అసలు ఏ టెన్షన్ ఉండదు, లైఫ్ లో చాలా బాగుంటుంది. కానీ మన ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. సో అసలు మనం ఏదన్నా ఒక బెస్ట్ ఇవ్వాలి అంటే మన ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ని ఏ విధంగా మనం చక్కగా అలైన్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సైకియాట్రిస్ట్ స్పందన గారు. హాయ్ స్పందన గారు. హాయ్ మాధురి గారు. స్పందన గారు, చాలా మందికి అనిపిస్తూ ఉంటుందండి, ఇప్పుడు మనం ఏదన్నా ఒక పని చేసామంటే ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు ఎంతవరకు వచ్చిందో అవుతుందో అవ్వదో ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. అసలు ఏదన్నా ఒక పని మనం చేసామంటే ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, అది స్పోర్టివ్ గా ఎలా తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా. డెఫినెట్లీ మాధురి గారు. సో బేసిక్లీ దీన్ని యాంటిసిపేషన్ యాంగ్జైటీ అంటారు మెడికల్ టర్మినాలజీలో. యాంటిసిపేషన్ యాంగ్జైటీ అంటే ఏంటి అంటే రిజల్ట్ ఏమొస్తుంది, ఇంకా రాలేదు కదా, ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాసాము, దాని రిజల్ట్ 1 month తర్వాత వస్తుంది. సో ఆ రిజల్ట్ కోసం మనం ఎలా రాసాము, ఏం చేసామని ఒకటి మనం బ్యాక్ వెళ్ళి ఆలోచించటం. సెకండ్ ఏంటంటే రిజల్ట్ బాగుంటుందా బాగోదా అని ఒకటి ఆలోచించటం. థర్డ్ ఏంటంటే మనకి ఓకే ఈ రిజల్ట్ బ్యాడ్ గా వస్తే మన కాన్సిక్వెన్సెస్ ఏంటని అవ్వక ముందే దాని గురించి బాగా డ్వెల్వ్ అయ్యి ఫ్యూచర్ గురించి బాగా ఎక్కువ ఆలోచించి పాడు చేసుకోవటం. సో ఈ యాంటిసిపేషన్ యాంగ్జైటీకి ఈ 3 components చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చేయగలం అంటే వెళ్ళామా, మన బెస్ట్ ఇచ్చామా, దాని గురించి తర్వాత ఆ థాట్స్ నుంచి ఎగ్జిట్ అయిపోవటం. కానీ అది చాలా కష్టం కదండి. చాలా కష్టం మాధురి గారి. కానీ కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు మనం యాంటిసిపేషన్ యాంగ్జైటీని మనం ప్రివెంట్ చేయడానికి. సో యాంటిసిపేషన్ యాంగ్జైటీ మనం ఎలా ప్రివెంట్ చేస్తాము, ఫస్ట్ మనకి ఆ థాట్ ఓకే గుడ్ బ్యాడ్ అంటే ఇలా ఏమన్నా అయింది ఎలా వస్తుంది అనే ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు మనం ఏంటంటే కొంచెం ఒక్క 2 minutes కొంచెం టైం తీసుకొని మైండ్ని మనం ట్రైన్ చేసుకోవాలి. మైండ్ని ఎలా ట్రైన్ చేసుకుంటాము, ఒక దగ్గర కూర్చొని కొంచెం క్వైట్గా ఏదొచ్చినా మన మంచికే, మనము గుడ్ బ్యాడ్ మీద మనము పెట్టద్దు మన మైండ్ అని కొంచెం మైండ్కి మనమే చెప్పుకోవాలి. ఏంటంటే ఒక్కసారి అవ్వదు మాధురి గారు, ఇది డైలీ ప్రాక్టీస్ లాగా. ఇప్పుడు మనం ఒక టెస్ట్ రాసాము, టెస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేసాం. కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎంత యాంగ్జైటీ ఫేస్ చేస్తున్నారంటే టెస్ట్ రిజల్ట్ వచ్చే లోపే వాళ్ళు ఎన్నోసార్లు ఏడవటం, ఎన్నోసార్లు సూసైడ్ వరకు కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్, యాంగ్జైటీ తట్టుకోలేక. అవును, యాంగ్జైటీ అసలు టెస్ట్ రిజల్ట్ రాకముందే. అందుకనే ఏంటంటే మనం మన మైండ్ ని ట్రైన్ చేసుకోవాలి. అది ఏంటంటే పేరెంట్స్ చిన్న పిల్లలకి ముందు నుంచే చెప్పాలి, అమ్మ ఇలా బాబు ఇలా ట్రైన్ చేసుకోవాలి నీ మైండ్. ఎందుకంటే లైఫ్ లో టెస్ట్ రిజల్ట్సే కాదు, పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎన్నో వస్తాయి లైఫ్ లో. అవన్నీ యాంగ్జైటీ లేకుండా తట్టుకోవాలి అంటే ఇప్పుడు నుంచే పేరెంట్స్ కొంచెం పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఉండాలి. పెద్దలకి కూడా చాలా యాంగ్జైటీ అయిపోయింది, వాళ్ళు పిల్లల్ని ఏ విధంగా చేయగలరు అని చెప్పేసి అనిపిస్తుంది. అవును. సో నేను రీసెంట్ గా ఐ బిన్ రీడింగ్, నేను చాలా రీడింగ్ చేస్తూ ఉంటాను. సో ఆ రీడింగ్ లో ఏంటంటే కొంచెం ఓల్డర్ పీపుల్, ఒక 90 above పీపుల్ ని లైఫ్ లెసన్స్ ఏం నేర్చుకున్నారు అని రాశారనమాట, లైక్ ఇంటర్వ్యూస్, బుక్స్. సో ఏజ్ ఉన్న వాళ్ళు అంటే ఇలా 90+ years లైఫ్ చూసిన వాళ్ళు ఏం చెప్తారంటే మనము ఎప్పుడు కొంచెం టైం తీసుకోవాలి, కొంచెం బ్రెయిన్ ని ట్రైన్ చేసుకోవడానికి. మనం మనల్ని అసెస్ చేసుకుంటూ ఉండాలి. చాలా మనకి యాంగ్జైటీ ఈ మధ్యన వస్తుంది, చాలా సఫర్ అవుతున్నామంటే మనం ఒక్కసారి పక్కన కూర్చొని మనం గురించి ఆలోచించాలి. మనకి లైఫ్ లో ఏం యాంగ్జైటీస్ ఉన్నాయి, ఎందుకు మనం ఇలా ఫీల్ అవుతున్నాం, అండ్ మనకి ఎలా బ్రెయిన్ ని ట్రైన్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ సైకాలజీ, సైకియాట్రీ థెరపీ ఉంటుంది, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని. దాంట్లో ఏంటంటే మనము మీకు ఈ యాంటిసిపేషన్ యాంగ్జైటీ ఉంది, ఇలా మీరు ఫీల్ అవుతున్నారు అంటే మేము చెప్తాం
ఇలా మనం బ్రెయిన్ ని ట్రైన్ చేసుకోవచ్చు. మనం బ్రెయిన్ కి మీ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఎలా మీరు రోజు ట్రైన్ చేసుకుంటే ఈ యాంటిసిపేషన్ యాంగ్జైటీ స్లోలీ మీరు ఓవర్కమ్ అవ్వచ్చు. ఓకే. దీనికి స్లేవ్ అయిపోయారు అనుకోండి, యాంటిసిపేషన్ యాంగ్జైటీ ఇంకెప్పటికీ ఓవర్కమ్ అవ్వలేదు. ఇంకా అది సైకిల్ లాగా అయిపోతూ ఉంటది, ఇంకా పెరిగిపోతూ ఉంటది. చిన్న థింగ్స్ కూడా మనం వెయిట్ చేయలేకపోతూ ఉంటాం. అవును. సో అయితే బ్రెయిన్ ని ట్రైన్ చేసుకోవడంలో ఉంటుంది అన్నారు కదా. వన్స్ ట్రైన్ చేసుకున్నట్లయితే మనం హ్యాండిల్ చేసుకోవచ్చు కంప్లీట్ గా. సో ఏ విధంగా మౌల్డ్ చేయొచ్చు అంటారు అసలు మనం? ఫస్ట్ ఏంటంటే మనకి బ్రెయిన్ న్యాచురల్ కంట్రోల్ ఎక్కువ ఉండాలంటే మెడిటేషన్ ఇంకా యోగా బోత్ చాలా మంచి వేస్. యోగా చేయకపోయినా మెడిటేషన్ అన్నా మీరు చేయగలితే క్వైట్ గా కూర్చొని ఒక 15 minutes రోజుకి ఏం ఆలోచనలు రాకుండా మనం చేసుకోగలితే మనకి మోస్ట్ బెనిఫిట్. ఈ యాంటిసిపేషన్ యాంగ్జైటీ అనేది బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండాలి. ఆ బ్రెయిన్ మనం మెడిటేషన్ చేసి ఫస్ట్ న్యాచురల్ కంట్రోల్ తెప్పించాలి. సెకండ్ ఏంటంటే మనం కొన్ని ఫ్రేజెస్ రాసుకోవాలి. నేను ఒక ఎగ్జామ్ ఇచ్చేసాను, దాని రిజల్ట్ నేను ఆలోచించను. నేను ఒక పని చేసేసాను, దాని రిజల్ట్ నేను ఆలోచించను. రిటర్న్ గా ఉంటే ఇంకా బెనిఫిట్ అంటారు. బెనిఫిట్ జర్నల్ లో రాసుకుంటే ఈ సెంటెన్సెస్ కొంచెం రిటర్న్ ఉంటే చాలా మంది నా పేషెంట్స్ కూడా చెప్తారు, మేడం మీరు వాయిస్ రికార్డర్ లో రికార్డ్ చేసుకోమన్నారు కానీ మేము రాసినప్పుడు మాకు చాలా బెనిఫిట్ ఉండింది అని. సో రోజు మేము ఎన్నో మనుషుల్ని చూస్తాం కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తో చెప్తున్నాం, రాసుకోండి. లైక్ మన బ్రెయిన్ ని ఇలా ఓకే దీని గురించి నేను టెన్షన్ పడను, దీని గురించి నేను సొల్యూషన్స్ ఎత్తుక్కుంటాను, నేను ఒక నెగటివ్ థాట్ అనేది ఒక పాజిటివ్ థాట్ లా మారండి. సో చాలా మంది ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఒక జాబ్ ఎత్తుకోవాలన్నా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ బాగాలేదు, నేను బాగాలేదు అలా ఆలోచిస్తారు. ఏంటంటే ఫస్ట్ మీరు ఆ థింకింగ్ చేంజ్ చేసుకోవాలి. మీకు సక్సెస్ అవ్వాలనే యాటిట్యూడ్ ఉంటే 100% సక్సెస్ అవుతారు. మీకు ఆ యాటిట్యూడే ఫస్ట్ నుంచి లేకపోతే మీరు ఆ స్టెప్స్ కూడా తీసుకోలేరు సక్సెస్ కోసం. సో ఫస్ట్ రాసుకోండి మీ గోల్స్, మీ బాధలు, మీ ఫియర్స్, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి కూడా రాసుకోవాలి. ఇంకోటి సెకండ్ మెడిటేషన్ చేయండి. థర్డ్ ఈ సిచ్యువేషన్ లో నుంచి మీరు ఎలా సక్సెస్ఫుల్ గా స్టెప్స్ బయటకి రావాలో మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించి అది ఒక ప్రాసెస్ లో లాగా రాసుకొని చిన్న స్టెప్స్ రోజు తీసుకోండి. అండ్ ఆ యాటిట్యూడ్ ఏంటంటే ఓవరాల్ కొన్ని యాటిట్యూడ్స్ చాలా మంచిది. ఇప్పుడు అసలు చిన్న కిడ్స్ లైక్ 28 year old 30 year olds అసలు వాళ్ళకి ఎంత బీపీలు షుగర్లు అంటే నేను షాక్ అయిపోతున్నా, ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అప్పుడే అని. థైరాయిడ్ ఇవన్నీ ఎందుకు వస్తే చాలా మట్టికి మన మీద తీసుకున్న స్ట్రెస్ వల్లే వస్తాయి. మనము మనం లైఫ్ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటదండి. మనం ఎప్పుడు ఏంటంటే మనకి మన లైఫ్ ఇచ్చిన దానికంటే బెటర్ కావాలనుకుంటాం, మనం ఎక్స్ట్రా ట్రై చేసి తీసుకుందాం అనుకుంటాం. అది ట్రై చేయొచ్చు కానీ ఏంటంటే మనము యూనివర్స్ మనకి ఇవ్వట్లేదు, ఆ ఫ్లోని రెసిస్ట్ చేయకండి, ఒక ఫ్లోలో వెళ్ళండి. ఎప్పుడు ఏంటంటే హెల్త్ ఇస్ వెల్త్ అండి. మనము ఈ స్ట్రెస్ అవన్నీ ఎక్కువ తీసుకొని ఈ యాంటిసిపేషన్ యాంగ్జైటీ అవన్నీ ఎక్కువ పడితే మనకే లాస్ట్ కి నష్టం. సో హెల్త్ ఇస్ వెల్త్ కాబట్టి ఈ స్ట్రెస్ అదంతా మీ మైండ్ కి తీసుకోకండి. ఏదున్నా ఇట్స్ ఓకే, నేను సొల్యూషన్ ఏదో ఎత్తుక్కుంటాను, రేపు ఆలోచిద్దాము అని ఈ రోజు వదిలేయాలి, ఈ రోజు హ్యాపీగా ఉండాలి. నిజం. ఎప్పుడు గురించో ఆలోచించి ఇప్పటి నుంచే బుర్రని ఖరాబ్ చేసేసుకుంటూ దాని లేనిపోని స్ట్రెస్ ని యాడ్ ఆన్ చేసుకుంటూ దాని వల్ల హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఎంత అంటే ఒక చిన్న యాంగ్జైటీ ఇష్యూ అది లీడ్ చేస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ కి. సో ఇదంతా కట్ చేయాలంటే బ్రెయిన్ ని మనం ట్రైన్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మీరు మంచి ప్రిన్సిపల్స్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్పందన గారు. థ్యాంక్ యూ మాధవి గారు.